ఇవాళ అధ్యక్ష నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది జరిగినటువంటి విధ్వంసం అయితే ఒక సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ మూతబడ్డాయి కొన్ని స్కూళ్ళు అని చెప్పి చాలామంది అనుకున్నాం. దాదాపు 1800 స్కూళ్ళు మూతబడ్డాయి అని చెప్పి నర్సిరెడ్డి గారు అన్నగారి ప్రసంగం కానీ ఇక్కడ సార్ ప్రసంగంలో కానీ విన్నాను సార్. జీరో అడ్మిషన్. ఇక దాని మీన్స్ ఏందన్నట్టు, ఇక అడ్మిషన్ లేకపోతే మూత అన్నట్టే కదా సార్. షటర్ కింది గుంజుకొని వెళ్ళిపోడే, షటర్లు దించుతారు. ఈ 1800 స్కూళ్ళకు సార్ నేను ఈ ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను. గతంలో కూడా చెప్పినాను సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లే ఖాళీగా ఉంది, గ్రౌండ్ ఉంది, బ్లాక్ బోర్డులు ఉన్నాయి, కావలసినటువంటి బెంచీలు బల్లలు అన్నీ ఉన్నాయి సార్. ఆయా ఇప్పుడు దాదాపు ఒక 5 లక్షల మంది బీఈడీ రాసినారు, ఏది డిఎస్సి రాసినారని నర్సిరెడ్డి అన్న కూడా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. 5 లక్షల మంది రాస్తే కొలువులు వచ్చినాయి, 11,000 మందికి వచ్చినాయి. ఈ మిగతా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో సార్, ఈ 1800 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ యువతకిచ్చి మీరు నడపగలిగితే, ఒక 10 మంది యువత ఈ పాఠశాలను నడపగలిగితే వాళ్ళకి ఇచ్చేయాలి సార్. వాళ్ళకి ఎందుకంటే పడాబెట్టుడు కంటే సో దాన్ని ప్రభుత్వ పాఠశాలను కాకుండా మీకు నచ్చిన సిందో బొందో పెట్టుకోరు. దానికి ప్రైవేట్ జూనియర్ కళాశాల ప్రైవేట్ స్కూల్ అయితేనే మన తల్లిదండ్రుల కడుపు నిమ్మలమవుతుంది అనుకుంటే అది వాళ్ళకి ఇచ్చేస్తే ఓ 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్. మనం రైట్ టు ఎడ్యుకేషన్ అక్కడ అమలు చేస్తే కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించిన వాళ్ళం అవుతాం సార్. ఇంకొకటి ఏం జరుగుతుందంటే సార్, ఇక్కడ ఉన్నటువంటి ఆ పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకలోకి వస్తుంది సార్. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊర్లో పాఠశాల ఉండాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది సార్. దీనికి ప్రభుత్వం జీతం ఇవ్వాల్సిన పని లేదు సార్. ఎందుకంటే మిగతా 75% సీట్లలో వాళ్ళు ప్రజల నుంచి కలెక్ట్ చేసుకునేటువంటి ఫీజులు ఉంటాయి సార్. 25% మనం అక్కడ చదివించి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసిన పేరు మనకు వస్తుంది సార్. ఇన్ని అవకాశాలు మన దగ్గర ఉన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది సార్. సార్ ఇంకా ఈ ప్రభుత్వ విద్యలో సార్, ఈ జూనియర్ కాలేజీల విషయంలో సార్ 2020 నుంచి 24 వరకు సార్ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రభుత్వ విద్య మీద డిపెండ్ అయినారు సార్. దీన్ని కాపాడాలి సార్. దీన్ని కాపాడితేనే రేపొద్దున ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం సార్. ఇవాళ విద్యను వ్యాపారంగా చేసినటువంటి సందర్భంలో సార్ ఈ ఫీజుల నియంత్రణ నేను ప్రతిసారి వార్త రాస్తుంటే సార్ ఏమని, వచ్చే ఏడాది నుంచి ఫీజుల నియంత్రణకు చర్యలు, ఇక ఏడాది ప్రారంభంగానే పాత విధానంలోనే కొనసాగింపు. ప్రతి ఏడాది ఇదే జరుగుతూ ఉంది సార్. ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చచ్చిపోతా ఉన్నారు సార్. వాళ్ళకు నియంత్రణ ఉండాలి కదా సార్. అడ్డగోలుగా ఫీజులు పెంచుకుంటూ పోతే ఎక్కడి నుంచి కడతారు, ఏం చేస్తారు సార్? ఈ ప్రైవేట్ విద్యా సంస్థల కట్టడి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలి సార్. సేమ్ టైం ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా అని చెప్పి చెప్తా ఉన్నదో మండలానికి 1-2 చొప్పున పెడతా అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. నియోజకవర్గానికి 1 అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 58 పెడదామని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు సార్. సో ఇవి షాంపిల్స్ కార్యక్రమాలు కాకుండా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి తీసుకొచ్చి ఇక్కడ 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో 25 ఎకరాల్లో నిర్వహించాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనకు నిజంగా హ్యాట్సప్ సార్. నేను చప్పట్లు కూడా కొడతా ఉన్నా దానికి. కానీ దాని నిర్వహణ కూడా అంతే పకడ్బందీగా ఉండాలి. ఇప్పటికే మన దాని రకరకాల మోడల్ స్కూల్ అని, గురుకులం అని, ఇంకోటి అనేకం ఉన్నాయి సార్. కానీ అవి కూడా ఎప్పుడు ఫుల్ అయినటువంటి పరిస్థితి లేదు, అవే దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అట్లా కాకుండా ఈ ప్రజలకు నమ్మకం కలగాలి సార్.